హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక అండర్ 20,000 బడ్జెట్ నుంచి ఒక 30,000 బడ్జెట్ లోపు ఏ మొబైల్ తీసుకోవాలని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. ఈ వీడియో ద్వారా మనం ఏంటంటే ఒక 20,000 నుంచి స్టార్ట్ చేసుకొని ఒక 30,000 బడ్జెట్ లోపు ఏ మొబైల్ తీసుకోవాలనేది మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తా. ఒక టాప్ 6 బెస్ట్ మొబైల్స్ అయితే ఉన్నాయి మనకి 20,000 నుంచి 30,000 బడ్జెట్ లోపు. ఆ మొబైల్స్ ఏందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కటి అయితే చూసేద్దాం. మనకి ఇంకా ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మీకు ఐక్యూ నుంచి ఐక్యూ Z10 5G మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే బ్యాటరీ అని చెప్పొచ్చు. మనకి ఇందులో ఏకంగా 7300 mAh ఆఫ్ ది బ్యాటరీ అయితే లభిస్తుంది మనకి ఓవరాల్గా వచ్చేసరికి మొబైల్ వచ్చేసరికి మీకు. దాంతోపాటు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు చాలా మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది మీకు. ఏకంగా ఇది 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది మీకు. దాంతోపాటు మనకి ప్రాసెసర్ పరంగా చూసుకుంటే మనకి పర్ఫార్మెన్స్ కూడా ఇందులో మిడ్ రేంజ్ లో గేమింగ్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. మనకి ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే లభిస్తుంది మీకు. గేమింగ్ పరంగా చూసుకుంటే మీకు ఎటువంటి గేమ్స్ అయినా మీకు మిడ్ రేంజ్ లో చాలా బాగా అయితే హ్యాండిల్ చేయగలిగే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. మిడ్ రేంజ్ గేమింగ్ అయితే మీకు చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు. దాంతోపాటు మనకి డిస్ప్లే కూడా మీకు AMOLED స్క్రీన్ డిస్ప్లే అయితే లభిస్తుంది మీకు. ఇది కర్వ్డ్ డిస్ప్లే అయితే లభిస్తుంది మీకు. ఫుల్ HD ప్లస్ 6.77 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED కర్వ్డ్ డిస్ప్లే అయితే లభిస్తుంది మీకు. ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్ అయితే లభిస్తుంది మీకు. సెకండ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది మీకు. ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే లభిస్తుంది అనమాట మనకి. ఇంకా ఓవరాల్ గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 8GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీకు అయితే లభిస్తుంది అనమాట మనకి. ఓవరాల్ గా మనకి ఈ ప్రైస్ రేంజ్ లో మీకు చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి అనమాట మనకి. ఈ ప్రైస్ కి అయితే మంచి బ్యాటరీ లైఫ్ తెస్తుంది మీకు. ఎంత హెవీ యూజర్ అయినా కూడా మీకు ఖచ్చితంగా 1.5 డే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అనమాట మనకి. 7300 mAh ఆఫ్ బ్యాటరీ కాబట్టి మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది మీకు. ఇంకా నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే మోటరోలా నుంచి మోటో ఎడ్జ్ 60 స్టైలస్ అనే మొబైల్ అనమాట మనకి. ఇది కూడా మీకు సేమ్ S Pen టైప్ లో మీకు స్టైలస్ అయితే ఉంటుంది మీకు. పెన్ అయితే ఉంటుంది అనమాట మనకి. ఈ బడ్జెట్ రేంజ్ లో వీళ్ళు స్టైలస్ అయితే ఈ మొబైల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే లభిస్తుంది. ఇది కూడా మీకు దాదాపు ఈక్వలెంట్ 7 Gen 3 లాగా అయితే మీకు మిడ్ రేంజ్ గేమింగ్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట మనకి. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మంచి ప్రాసెసర్ ని వీళ్ళు యూజ్ చేయడం జరిగింది అనమాట మనకి. ఇంకా కెమెరా వచ్చేసరికి మెయిన్ కెమెరా సోనీ LTY 700C సెన్సార్ తో అయితే లభిస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే లభిస్తుంది అనమాట మనకి. ఇంకా దాంతోపాటు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే లభిస్తుంది. PO AMOLED డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంకా ఓవరాల్ గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 8GB 256GB వేరియంట్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది 22,000 రూపాయలకి అయితే మనకి విత్ కార్డ్ ఆఫర్స్ అయితే లభిస్తుంది అనమాట మనకి. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని చూసుకుంటే మనకి 1000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు కార్డ్స్ మీద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఓవరాల్ గా ఈ మొబైల్ ఈ ప్రైస్ కి అయితే మాత్రం చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు మనకి. S Pen సపోర్ట్ లాగా అయితే మనకి ఇది స్టైలస్ అయితే ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఈ మొబైల్ ఈ ప్రైస్ కి అయితే చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ కూడా మీకు మోటరోలా నుంచి మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ అనే మొబైల్ అనమాట మనకి. ఇది కూడా మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు మనకి. ఇది ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే లభిస్తుంది మీకు. ఇది కూడా సేమ్ దాదాపు మిడ్ రేంజ్ గేమింగ్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది మీకు. అప్ టు మీకు BGMI లాంటి గేమ్స్ అయితే 60 and 90 FPS లో దాకా అయితే హ్యాండిల్ చేయగలిగే ప్రాసెసర్ అని చెప్పొచ్చు మీకు. మొబైల్స్ ని బట్టి మీకు ఆప్టిమైజేషన్ ని బట్టి 90 FPS ఆప్షన్ కొన్ని మొబైల్స్ కి ఉంటుంది, కొన్ని మొబైల్స్ కి అయితే ఉండదు అనమాట మనకి. ప్రాసెసర్ పరంగా మీకు చాలా మంచి మిడ్ రేంజ్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు మనకి. 7400 ప్రాసెసర్ అనేది మీకు. ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే సేమ్ ఇది కూడా మీకు సోనీ LTY 700 సెన్సార్ తో అయితే లభిస్తుంది. 700C సెన్సార్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఇంకా సెకండ్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే లభిస్తుంది అనమాట మనకి. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5500 mAh ఆఫ్ ది బ్యాటరీ అండ్ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచెస్ PO AMOLED డిస్ప్లే అయితే లభిస్తుంది. ఇది వచ్చేసరికి మీకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే అనమాట మనకి. క్వాడ్ కర్వ్ అంటే లైట్ గా సైడ్ నుంచి అయితే కొంచెం ఫుల్ గా అయితే కర్వ్ అయితే లభిస్తుంది అనమాట మనకి ఈ మొబైల్. ఇంకా ఓవరాల్ గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 8GB 256GB వేరియంట్ వచ్చేసరికి మీకు 22,300 రూపీస్ కి ఇలాగైతే లభిస్తుంది అనమాట మనకి. ఇది విత్ కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని చూసుకుంటే మాత్రం మీకు ఈ ప్రైస్ రేంజ్ లో మీకు కెమెరాస్ అయితే కొంచెం బెటర్ అయితే ఉంటాయి అనమాట మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఓవరాల్ గా ఈ మొబైల్ ఈ ప్రైస్ కి అయితే చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఐక్యూ నుంచి ఐక్యూ Neo 10R 5G మొబైల్. ఇది వచ్చేసరికి మీకు ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మీకు చాలా మంచి ప్రాసెసర్ అయితే లభిస్తుంది మీకు. మీ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ అయితే లభిస్తుంది మీకు. గేమింగ్ పరంగా చూసుకుంటే మీకు చాలా హెవీ రేంజ్ గేమ్స్ కూడా మీరు చాలా స్మూత్ గా అయితే గేమింగ్ కూడా మీరు ఆడుకోవచ్చు మొబైల్ నుంచి
వచ్చి మీకు మిడ్ రేంజ్ గేమింగ్ కాదు, మీకు హై రేంజ్ గేమింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు మంచి ప్రాసెసర్ అన్నమాట. మనకి 25,000 రూపాయలలోపు మీకు చాలా మంచి ప్రాసెసర్ని అయితే వీళ్ళు ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. మీకు ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుని మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇంకా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసరికి మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్ అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6400 mAh ఆఫ్ ది బ్యాటరీ విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. మీకు బాక్స్ లోనే చార్జర్ అయితే ఉంటుంది అనమాట. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్ గా మీకు మంచి డిస్ప్లే అయితే వస్తుంది. మీకు గేమింగ్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి 8GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీకు 25,000 రూపీస్కి అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. విత్ కార్డ్ ఆఫ్స్తో కలుపుకొని చూసుకుంటే మాత్రం మీకు 25,000 రూపాయల లోపు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి గేమింగ్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు, బ్యాటరీ కూడా మీకు మంచిగా అయితే ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మీకు రియల్మీ నుంచి రియల్మీ P3 Ultra 5G మొబైల్ అని చెప్పొచ్చు. మీకు మెయిన్ హైలైట్ గురించి మాట్లాడుకుంటే కెమెరాస్ అని చెప్పొచ్చు. మీకు ఇలా కెమెరాస్ అయితే కొంచెం బెటర్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ 896 సెన్సార్ అయితే లభిస్తుంది అనమాట. మనకి కెమెరాస్ పరంగా కొంచెం బెటర్ అయితే ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 8350 అల్ట్రా ప్రాసెసర్ అయితే లభిస్తుంది అనమాట. మనకి గేమింగ్ పరంగా చూసుకుంటే మీకు హెవీ రేంజ్ గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు. మీకు హై రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. మనకి మొబైల్ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు గేమింగ్ అయితే మీకు మిడ్ రేంజ్ కాదు, మీకు హై రేంజ్లో గేమింగ్ అయితే ఎక్స్పర్ట్ చేయొచ్చు ఈ మొబైల్లో వచ్చేసరికి మీకు. 6000 mAh ఆఫ్ ది బ్యాటరీ అండ్ విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి ఓవరాల్గా. డిస్ప్లే వచ్చేసరికి 6.83 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే లభిస్తుంది. మీకు ఓవరాల్గా మీకు స్క్రీన్ సైజ్ కూడా 6.83 ఇంచెస్ అంటే చాలా పెద్దగా అయితే ఉంటుంది అనమాట ఓవరాల్గా ఈ మొబైల్. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 8GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఇది 24,500 రూపీస్కి అయితే లభిస్తుంది అనమాట. మీకు ఓవరాల్గా ఈ మొబైల్ ఈ ప్రైస్కి అయితే మీకు కెమెరాస్ అయితే కొంచెం బెటర్ అయితే ఉంటాయి అనమాట మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంకా 30,000 రూపాయల్లో చూసుకుంటే మీకు ఎక్కువ ఆప్షన్స్ అయితే లేవు అనమాట. మనకి ఒకటే మొబైల్ అయితే ఉంది మీకు, మంచి మొబైల్ అయితే మీకు Moto H60 Pro 5G మొబైల్. మీకు ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 7350 ప్రాసెసర్ అయితే లభిస్తుంది. 53 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఈ మొబైల్ మీకు గేమింగ్ పరంగా చూసుకుంటే మీకు మిడ్ రేంజ్ కాకుండా మీకు హై రేంజ్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మీకు హై రేంజ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఈ ప్రాసెసర్ పరంగా మీకు మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. దాంతోపాటు మీకు ఇందులో కెమెరాస్ గురించి మాట్లాడుకుని ఇందులో కెమెరాస్ కూడా అయితే కొంచెం బెటర్ అయితే ఉంటాయి అనమాట. మనకి సేమ్ ఇది Sony LTY 700C సెన్సార్తో అయితే లభిస్తుంది అనమాట. మనకి అన్ని నేను చెప్పిన మోటరోలా మొబైల్స్ అన్ని కూడా మీకు సేమ్ సెన్సార్తో అయితే వస్తుంది మీకు. ఇది కూడా కొంచెం బెటర్ కెమెరా సెన్సార్, ఇది మంచిగా ఉంటుంది. కెమెరా క్వాలిటీ అయితే కొంచెం బెటర్ అయితే ఉంటాయి అనమాట మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఇక మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా కూడా మీకు 50 మెగాపిక్సెల్ అయితే యూస్ చేయడం జరిగింది. టెలిఫోటో లెన్స్ కెమెరా కూడా మీకు 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట మనకి. ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట మనకి. టోటల్గా మీకు ఇందులో 4 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి అనమాట మనకి. ఫ్రంట్ కూడా మీకు 50 మెగాపిక్సెల్ అయితే యూస్ చేయడం జరిగింది మీకు. డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే లభిస్తుంది మీకు. డిస్ప్లే పరంగా మీకు చాలా మంచి డిస్ప్లే అనేది యూస్ చేయడం జరిగింది. దాంతోపాటు మీకు బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6000 mAh ఆఫ్ ది బ్యాటరీ అండ్ విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది మీకు. ఈ మొబైల్ వచ్చేసరికి మీ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ IP68 and 69 ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట మనకి. డెడికేటెడ్ ఫుల్ వీడియో చూడండి, మీకు ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఈ మొబైల్ గురించి అయితే. ఎప్పుడైనా మీరు మొబైల్స్ కొనేటప్పుడు మీకు అన్ని వీడియోస్ రివ్యూస్ చెక్ చేసుకోండి. కెమెరాస్ కానీ మొబైల్స్ రివ్యూస్ చెక్ చేసుకున్న తర్వాత అయితే బై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. కానీ మీరు డైరెక్ట్గా మీరు బై చేసుకోకండి చెప్పినా అని చెప్పేసి. మీకు ఒకసారి కెమెరా రివ్యూ చెక్ చేయండి. కెమెరా మంచి మొబైల్ అని చెప్తే నేను కెమెరా రివ్యూ చెక్ చేయండి. యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉంటాయి అనమాట మనకి. మన ఛానల్లో కాకుండా వేరే ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉంటాయి. చెక్ చేసిన తర్వాత అయితే తీసుకోండి అనమాట. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ 30,000 బడ్జెట్ లోపు మీకు Moto H60 Pro 5G మొబైల్ అయితే చాలా మంచి ఆప్షన్ చెప్పొచ్చు మీకు. 30,000 బడ్జెట్ లోపు మీకు ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇది గైస్ ఓవరాల్గా నాకు అనిపించిన బెస్ట్ మొబైల్స్ అయితే ఒక 20 నుంచి 30,000 బడ్జెట్ లోపు అయితే. మీకు ఏమైనా మొబైల్స్ మిస్ అయినట్టు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.